చేయక రాష్ట్ర వ్యాప్తంగా 6,000 రూపాయలకే అమ్ముకుంటున్నారు. వాళ్ళు దేశానికి సాయం చేస్తున్నారు. సన్ఫ్లవర్ పండించుడంటే విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేయడం. ఈ దేశానికి అవసరమైన వంట నూనెల కోసం పంటను ఉత్పత్తి చేయడం. దేశం యొక్క విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేసి ఈ దేశ ప్రజలకు అవసరమైన వంట నూనె కోసం సన్ఫ్లవర్ పండిస్తే ఆ రైతుకు అన్యాయం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సన్ఫ్లవర్ పండిందో ఆయా ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సన్ఫ్లవర్ కూడా మళ్ళీ కోతలు పెట్టకుండ్రి, ఎకరానికి 2 క్వింటాలు కొట్టమని. మీదంతా కోతల సర్కార్. 15,000 రైతు బంధు అన్నారు, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. 9,000 కోత పెట్టిరు. 4,000 పింఛన్ ఇస్తామన్నారు, ఇచ్చే 2,000 కూడా 2 నెలలు కోత పెట్టిరు. బతుకమ్మ చీరలు కోత పెట్టిర్రు. కేసీఆర్ కిట్టు కోత పెట్టిండ్రు. వానకాలం రైతు బంధు కోత పెట్టిండ్రు. అన్ని కోతలేమి. గొర్రె పిల్లలు ఇవ్వకుండా 2వ విడత గొర్రె పిల్లలకు కోత పెట్టిర్రు. మత్స్యకారులకు గంగపుత్రులకు చేప పిల్లలు ఇవ్వకుండా కోత పెట్టిండ్రు. మీదంతా కోతలే. ఎన్నికల ముందు ఆ కోతలు, ఎన్నికలైనాక ఈ కోతలు. దయచేసి కందులు గాని సన్ఫ్లవర్ గాని గ్రౌండ్ నట్ పండించిన రైతులకు కోతలు లేకుండా, షరతులు లేకుండా రైతు పండిన కాడికి, పంట పండించిన కాడికి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సన్ఫ్లవర్ కూడా వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక రైతు బంధు ఊరిచ్చుడు ఎక్కువ. దసరాకేస్తామన్నారు, కొత్త సంవత్సరం అన్నారు, 26 జనవరి అన్నారు. ఇప్పటికి వేసింది ఎకరం అన్నారు. ఆ ఎకరానికి కూడా వాళ్ళే 15,000 అంటది, 6,000 ఇవ్వబడుతుంది. 9,000 అయితే ఎగబెట్టారు. వానకాలం అయితే సప్పుడే లేదు. ఆ ఇచ్చే 6,000 అనే చక్కగా వేసిండ్రా. నిన్న సిరిసిల్లకేలో ఒక రైతు కనకవ్వ, ఇది గవర్నమెంట్ అకౌంట్, ఇది నాది కాదు, వాళ్ళు ఇచ్చిన ఏది గవర్నమెంటే ఆన్లైన్ లో మెసేజ్ పంపింది. సిరిసిల్లలో రైతు కనకవ్వకు ఏముంది, ఇలా కనకవ్వకు 31 గుంటల భూమి ఉన్నది. ఆమెకు ఎన్ని పైసలు వేసిందంటే 1,650 వేసారు. 31 గుంట ఉంటే 1,650 పడతాయా? అద్దెకరం ఉన్నా 3,000 పడాలి. 31 గుంట అంటే ఎంత పడాలి? అంటే మీరు ఇల్లు కూడా కోత పెట్టారు. ఇప్పుడు ఇచ్చే రైతు బంధువులు కూడా కోత. 31 గుంటలున్న కనకవ్వకు 1,650 మాత్రమే రైతు బంధు వేసింది. వాస్తవానికి ఎంత పడాలి లెక్క దిగి? గుంటకెంత? 150. 150 ఇంటూ 30 4,650 పడాలి. 1,650 పడ్డాయి. అట్లా కూడా వాళ్ళే. అంటే ఆ అమ్మకు కనకవ్వకు 4,650 రావాలి. మరి 1,650 పడుడు ఏంది? ఇవాళ ఎవరో బుస్సాపూర్ రైతు వచ్చిండు, ఆయన కూడా ఇట్లా చెప్పిండు, సార్ నాది 22 గుంటలు ఉంటే 1,400 పడ్డది సార్ అంటుండు. ఇవేం కోతలు నాకు సమజ్ అయితే లేదు. ఎకరం దాకా పడ్డది అన్నారు. చాలా మంది నాకు 35 గుంటలు ఉంది, నాకు పడలేదు, నాకు 36 గుంటలు ఉంది, పడలేదని వీళ్ళు అంటున్నారు. ముఖ్యమంత్రి ఏమో ఇక రాత్రి పైసలు పడుతున్నాయి, టకీ 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 అన్నాడు. పాపం చాలా మంది నిద్రపోకుండా కూర్చున్నారు. టకీ లేదు, టికీ లేదు. అది ఎకరం వల్లే 35 గుంటలు వల్లే ఆ పాటలకు కోతలతో పడుతున్నాయి. ఇక ఆడెన్నో చెక్ ఇచ్చిండు ఏడ మహబూబ్ నగర్ లో 2,750 కోట్లు రుణమాఫీ చెక్ ఇచ్చింది అన్నాడు. నిన్నాడు నవంబర్ 30. నవంబర్ 30 నాడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో చెక్ ఇస్తే ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖు, ఇవాళకి ఆ చెక్ ఇంకా బ్యాంక్ లో పట్టలేదు. మరి డమ్మీ చెక్ ఇచ్చినవా, డూప్లికేట్ చెక్ ఇచ్చినవా, చెక్ బౌన్స్ అయిందా, చెక్ ఫెయిల్ అయిందా, ఉత్తుత్త చెక్ ఇచ్చినవా? మరి ఆ చెక్ ఎందుకు పడతలేదు ఇంకా? నువ్వు నవంబర్ 30 నాడు చెక్ ఇచ్చిన సపట్లు కొట్టించుకుంటేవి, సీటీలు కొట్టించుకుంటేవి. మరి ఇది వరకు 2,750 కోట్ల రూపాయల రుణమాఫీ పైసలు నవంబర్ 30 నుంచి ఫిబ్రవరి 8 తారీఖు దాకా ఎందుకు పడలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా.